ప్రశస్తమైన ఘనమైన దేవుని నామమున ప్రియ సహోదరి సహోదరుడా, ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా దేవాతి దేవుడిచ్చే ఈ గొప్ప వాగ్దానము ప్రభుకి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఈ కార్యము, ఈ యొక్క వాగ్దానం నెరవేర్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ చేతి పనులన్నిటిని విషయంలో నిన్ను వర్ధిల్లింపచేయును. నీ చేతి పనులన్నిటి విషయములలో నిన్ను వర్ధిల్లజేయును. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఇక దేవుని యొక్క వాగ్దానం డ్యూటెరానమీ చాప్టర్ 30 verses 9 promises blessings for Israel's obedience and including success in all their endeavors, abundant children, plentiful livestock and bountiful harvests. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ ఏ డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ రిటర్నింగ్ టు దెమ్ జస్ట్ యాజ్ ఇట్ హ్యాడ్ ఫర్ దేర్ ancestors according to Bible study tools and the Bible. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమంటుందంటే, నువ్వు చేసే పనులన్నిటిలో దేవుని ఆశీర్వదింపబోతున్నాడు. నువ్వు చేసే పనులన్నిటిలో దేవుని కృప నీకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉండబోతుందని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది. ఇదిగో దేవుని యొక్క వాగ్దానము మరి మన ఏడులో నెరవేర్చబడాలి అంటే మనము విధేయులముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సక్సెస్ ఇస్ ఆల్ ఎండ్యూవర్స్. ఎప్పుడు అనంటే దిస్ వర్డ్స్ ఇంప్లాయ్స్ ప్రాస్పరిటీ అండ్ ఫ్లరిషింగ్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిలింపజేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మేలుకరంగా చేయబోచున్నాడు. నీ చేతి పనిని ఆశీర్వాదకరంగా చేయడానికైనా, నీ యొక్క బిజినెస్ విషయంలో, నీ పర్సనల్ రిలేషన్షిప్ విషయంలో దేవుడు నేను బలముగా, నీ పిల్లల విషయంలో దేవునికి మహిమ కలుగును గాక, నేను ఆశీర్వాదకరంగా మెటీరియల్ థింగ్స్ కూడా దేవుడు నీకు ఇచ్చి బలముగా దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఇదిగో ప్రియులరా, శక్తిని బట్టి, బలాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, ఉన్న ఆస్తిని బట్టి కాదు, కానీ నీవు ఒక్క పని ఫలించాలి అని అంటే అది దేవుడు వర్ధిలింప చేయాలి. నీ పని, నీ జీవితము ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీ బ్రతుకు దేవుడి చేతిలో పెట్టాలి. ఆ పనిని దేవుడి పాదసముఖంలో పెట్టి ప్రభు యొక్క కనికరమును వెదకాలి, ప్రభు యొక్క సహాయమును వెదకాలి. అవును ప్రభా, సమస్తము నీ కృప చేతనే జరిగించబడుతుంది గనక నీ కృప నాకు తోడుగా ఉంచమని నేను చేసే ఇదిగో ప్రభ నా పంట పొలము, ఇదిగో ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. నీ దుక్కిటెద్దు అలాగే చూసినట్లయితే నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండడానికి ప్రభు నిన్ను అంటున్నాడు. ఈ రోజున ఇదిగో నా పాద సముఖంలో నీవు విధేయుడిగా ఉన్నట్టయితే ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏ రకమైన అవసరంలో నువ్వు ఉన్నావో, ఏ రకమైనటువంటి ఆశీర్వాదం కావాలని ఆశతో ఎదురు చూస్తున్నావు, అది నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో కావచ్చు, వారి ఉద్యోగాల విషయంలో కావచ్చు, వివాహాల విషయంలో కావచ్చు, నీ చేతి పని వర్ధిలింపు విషయంలో కూడా అది దేవుడు కృప చేత అబౌండెంట్ చిల్డ్రన్, లైవ్ స్టాక్ అండ్ హార్వెస్టర్స్